శుక్రాచార్యులు, కచ్చుడు వీళ్ళ గురించి, వీళ్ళ ఆదర్శ గురు శిష్యుల గురించి మనం చిన్నప్పుడే మన పుస్తకాల్లో చదువుకుని ఉంటాం. ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. క్షీరసాగర మదనంకు ముందు జరిగిన కథ. దేవదానవులకు అమృత కలశం అప్పటికింకా లభించలేదు. దేవదానవ యుద్ధాలు అతి భీకరంగా జరిగేవి. ఇరు పక్షాల ఎందరో సైనికులు అసూలు బాసేవారు. ఇలా ఉండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి మృత సంజీవని వైద్యను సంపాదించాడు. యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవని విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు. వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరు సాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగింది. మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతా గురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కసుని పిలిచి శుక్రుని శిష్యుడువై మృత సంజీవిని అభ్యసించి రమ్మని ఆదేశించాడు. పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారం తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసి కూడా ధర్మస్థాపనార్థం కోసం తన కుమారుని ఆ అసాధారణమైన కార్యము నిర్వర్తించుకొని రమ్మని పంపించాడు బృహస్పతి. పిత్రాజ్ఞ పాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి, గురుభ్యో నమః స్వామి, నేను అంగీరస గోత్ర జాతుడను, దేవగురువులైన బృహస్పతుల వారి తనయుడను, నన్ను కచుడని పిలుస్తారు, విద్యార్థినై మీ వద్దకు వచ్చాను అని ప్రార్థించాడు. కచుని వినయానికి సంతోషించి శుక్రుడు, నాయన, వినయ విధేయతలే విద్యార్థునకు ప్రథమ సోపానాలు, నీ వంటి అర్హుడిని శిష్యునిగా స్వీకరించుట నాకు ఆనందదాయకము అని ఆశీర్వదించి తన శిష్య బృందంలో చేర్చుకున్నాడు. కచుడు రోజు సూర్యుడు ఉదయించకముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది అహ్నికాలు యథావిధిగా చేసేవాడు. తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురు శుశ్రాష చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు. శుక్రాచార్యుని యవ్వని త్రిలోక సౌందర్యవతి దేవయాని అను పేరుగల కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యం అద్వితీయం. పైగా కచునిపై మనసు పడింది. కానీ కఠోర బ్రహ్మచర్య వృత్తుడైన కచుడు ఆమెను సరిగా చూడను కూడా లేదు. కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు. కచుని వినయం, సంస్కారం, విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి. కచుని మంచితనం చూచి అసూయతో మిగతా రాక్షస శిష్యులందరూ సమావేశమై ఇలా అనుకున్నారు, వీడు మన శత్రువుల పక్షము, వీడికి మృత సంజీవిని విద్య లభిస్తే అది మనకు అపాయకరం, కనుక వీడిని చంపి పారేద్దాము. శుక్రుని గోవులను కాచి అడవి నుంచి ఇంటికి తిరిగి వస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. కచుడు రావడం ఆలస్యమైందని చింతించి దేవయాని తండ్రితో, నాన్న, ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు. కానీ ఇవాళ ఇంత పొద్దెక్కిన ఇంతవరకు రాలేదు. దయచేసి మీ దివ్య దృష్టితో కచుని జాడ తెలుసుకోండి అని ప్రార్థించింది. శుక్రుడు దివ్య దృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృత సంజీవిని విద్యతో కచుని బ్రతికించాడు. ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయం తెలిసింది. మరునాడు మళ్ళీ కచుని సంహరించి తన దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మదిరలో కలిపి వినయంగా శుక్రునికి ఇచ్చారు. శుక్రుడు ఆ మదిరను పానం చేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకుంది. శుక్రుడు దివ్య దృష్టితో జరిగినది తెలుసుకొని ఎంతో బాధపడి, ఈ రాక్షసులు చాలా కిరాతకులు, తెలియకుండా నేనెంత తప్పు చేశాను, ఈ మదిరాపానం చాలా ఘోరమైనది, దీని మత్తు ప్రభావం వలన నా వివేచన నశించినది అనుకుని ఇకపై ఎవరిచే ఇటు తప్పులు జరగకూడదాదని ఈ విధంగా కట్టడి చేశాడు. ఎంత కొంచెమైనను మదిరాపానము చేయరాదు, అది మహాపాపము. ఇలా ధర్మ నియమం తెలియచెప్పి మళ్ళీ ఇలా అన్నాడు, కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా, నేను చేసిన తప్పును సరిదిద్దుకొనిదను. మృత సంజీవిని విద్యను నా కడుపులో సూక్ష్మ రూపంలో ఉన్న కచునకు ఉపదేశించెదను, ఆపై అతనిని బ్రతికించెదను. కచుడు నా ఉదరము చీల్చుకుని వచ్చి మృతుడైనను నన్ను బ్రతికించెదడు అని అనుకున్నాడు. శుక్రుడు అలాగే చేశాడు. కచుడు శుక్రగర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బ్రతికించినాడు. ప్రణామం చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు.
అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచుడు, సోదరి, నీవు నా గురుపుత్రికవు, కావున నాకు చెల్లెలి చెబుతావు, నీకిట్టి అధర్మ కోరిక కలుగరాదు అని హితవు చెప్పాడు. నిరాకరించిన కచునిపై క్రోధిత అయిన దేవయాని కచుని ఇలా శపించింది: నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో. దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు కచుడు: చెల్లి, విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా. ఈ విద్య నాకు ఉపకరించకపోతేనేమి, అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను. సమాజ శ్రేయస్సుకై నా విద్య ఉపకరించుట కన్నా నాకేమి కావాలి అని చెప్పి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు కచుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.